హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 6 నెలలకు ఒకసారి మాత్రమే కుంభకర్ణుడు మేలుకుంటాడనే విషయం మాత్రమే మనకు తెలుసు. కానీ రామాయణంలో కుంభకర్ణుడి పాత్ర గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. రావణుడి సోదరుల్లో ఒకరైన కుంభకర్ణుడు 6 మాసాలకు ఒకసారి నిద్ర మేలుకుంటాడు. ఆ రోజంతా తిని మళ్ళీ నిద్రపోతాడు. అసలు నిరంతరం నిద్రలో ఉండడానికి కారణం ఏంటనే విషయం ఎవరికైనా తెలుసా? రామాయణంలోని ఉత్తరాఖండలో దీని గురించి పేర్కొన్నారు. రాక్షస సోదరులై రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు గురించి ఆసక్తికరమైన విషయాలను ఓ అధ్యాయంలో తెలియజేశారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దైవానుగ్రహం కోసం తండ్రి విశ్వావసుడి ఆజ్ఞతో ముగ్గురు సోదరులైన రావణ, విభీషణ, కుంభకర్ణాదులు తపస్సు ప్రారంభించారు. అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మ ప్రత్యక్షమై వారిని వరాలను కోరుకోమన్నాడు. ముందు రావణుడిని వరం కోరుకోమని బ్రహ్మ అడిగాడు. తనకు అమరత్వాన్ని ప్రసాదించాలని రావణుడు కోరితే బ్రహ్మ దానికి తిరస్కరించాడు. అయితే పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు, దేవతల వల్ల మాత్రం మరణం ఉండదని వరం ఇచ్చాడు. విభీషణుడు తాను ఎప్పుడూ నీతి పాటిస్తూ ఉండేలా వరం ప్రసాదించమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. దీనికి సమ్మతించిన బ్రహ్మ అతడు కోరుకున్న వరాన్ని ప్రసాదించాడు. కుంభకర్ణుడి దగ్గరకు బ్రహ్మ వచ్చేసరికి దేవతలు అడ్డుపడ్డారు. అతడికి ఎలాంటి వరం ప్రసాదించవద్దని పేర్కొన్నారు. ఎందుకంటే రావణ సోదరుల్లో ఇతడు చాలా బలవంతుడు, తృప్తిపరచని ఆకలితో ఇతడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడని సలహా ఇచ్చారు. దీంతో బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని మభ్యపెట్టి వరం అడగకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు జ్ఞానం, తెలివితేటలకు మూలమైన తన భార్య సరస్వతీదేవి సహాయాన్ని బ్రహ్మ అర్జించాడు. కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతడి నాలుకను నియంత్రించాలని కోరాడు. ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసం వరంగా కోరుకోవాలని పొరపాటున కుంభకర్ణుడు నిద్రాసనమని అన్నాడు. దీనికి వెంటనే బ్రహ్మ తదాస్తు అని వరం ఇచ్చాడు. వెంటనే రావణుడు కలగజేసుకుని నిరంతరం కుంభకర్ణుడు నిద్రలో ఉండడం సరికాదు, ఒక నిర్ణీత సమయం ఉండాలని, తర్వాత మేల్కొనేలా సడలించమన్నాడు. అతడు 6 మాసాలు నిద్రలో ఉండి ఒకరోజు మేల్కొంటాడు. ఆ రోజు మాత్రం భూమి మీద సంచరించి మానవులను ఆహారంగా స్వీకరిస్తాడని బ్రహ్మవరం ప్రసాదించాడు. రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు నిద్రపోయిన కేవలం 9 రోజుల వ్యవధిలోనే రావణుడు మేల్కొల్పినట్లు రామాయణంలోని యుద్ధకాండలో వివరించారు. మోక్షం పొందడానికి రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు బయలుదేరినట్టు తులసీదాస్ రచించిన రామచరితమానస్ తెలియజేస్తుంది. రాముడు శ్రీ మహావిష్ణువు అవతారమని అతడికి ముందే తెలుసు. అందుకే సీతను అపహరించినందుకు రావణుని వ్యతిరేకించాడు కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.